బీఆర్ఎస్ మాజీ ఎంపీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ పై కేసు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో స్థలం కబ్జాకు యత్నం. రోడ్ నంబర్ 14లో స్థలం కన్నేశారని ఆరోపణ. బీఆర్ఎస్ మాజీ ఎంపీపై నవయుగ కంపెనీ ఫిర్యాదు. పలు సెక్షన్లతో కేసు నమోదు చేసిన పోలీసులు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు. ఆరోపణలపై స్పందించిన మాజీ ఎంపీ సంతోష్. నీటి ఎద్దడి లేకుండా చూడండి, అవసరమైతే లెఫ్టినెంట్ గవర్నర్ సహాయం కోరండి. నీటి సరఫరా శాఖ మంత్రి ఆతిష్ కు నోట్. జైలు నుంచి మంత్రికి కేజ్రీవాల్ తొలి ఆదేశాలు. వివరాలు వెల్లడించి కన్నీటి పర్యంతమైన ఆతిష్. ఢిల్లీ ప్రజల కోసం ఆలోచించే మనిషి అరవింద్. ఆయన్ను జైల్లో పెట్టిన ప్రజాసేవను అడ్డుకోలేరని వ్యాఖ్య. రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలు. పలు జిల్లాల్లో జ్వర పీడితులు. నల్గొండ జిల్లాలో చికెన్ గున్యా, డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్న ప్రజలు. పెరుగుతున్న వడదెబ్బ కేసులు. వేసవి నేపథ్యంలో జిమ్లో వర్కౌట్స్ ఎక్కువగా చేయొద్దని వైద్యుల హెచ్చరిక. ఎస్బీఐ దాడుల వేళ ఫైల్స్ మాయం. కంపెనీ బస్సులో తరలించారా? విశాఖ డ్రగ్స్ కేసులో అనుమానాలు. అదే బస్సులో కీలక పరికరాలు స్వాధీనం. సంధ్య ఆక్వా కంపెనీ కాల్ డేటాపై ఆరా. దర్యాప్తు ముమ్మరం చేసిన సిబిఐ. నియోజకవర్గాలపై భారత దృష్టి. కామారెడ్డి ఇన్ఛార్జిగా గంప గోవర్ధన్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన. ఖైరతాబాద్ కు మన్నె గోవర్ధన్ రెడ్డి. అధినేత కేసీఆర్ సంచలన దాదాపు ఖరారు. కంటోన్మెంట్ అభ్యర్థి ఎంపికపై ఫోకస్. బరిలో ఉంటానని సాయన్న కూతురు ప్రకటన. మెస్ ఛార్జీలు పెరిగేదెన్నడో పెంచేస్తామంటూ గత సర్కార్ హడావిడి. ఛార్జీలను ఖరారు చేసి అమలు చేయని వైనం. బిల్లులు పెరిగితేనే విద్యార్థులకు నాణ్యమైన భోజనం. ఛార్జీలు పెంచాలని విద్యార్థి సంఘాల డిమాండ్. గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహం. పోలింగ్ బూత్ కేంద్రంగా వ్యూహ రచన. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే ఆయుధంగా ప్రజల్లోకి. డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలే లక్ష్యంగా అభ్యర్థులు, పదాధికారులతో రాష్ట్ర నాయకత్వం భేటీ. రాహుల్ వచ్చే జన్మలోనూ ప్రధాని కాలేడన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రచారం మానేసి ఇంట్లో కూర్చుంటే ఎలా? డిజిటల్ ప్రచార రథాలను సమకూర్చినా ఎక్కడా తిరుగులేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం అభ్యర్థుల తీరుపై పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ తీవ్ర అసంతృప్తి. కేజ్రీవాల్ అరెస్టు నిరసనగా 31న రామ్లీలా మైదానంలో విపక్ష కూటమి మెగా మార్చ్. విపక్ష పార్టీలపై బెదిరింపు ధోరణులకు వ్యతిరేకంగా నిరసన. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వ్యతిరేకంగా గలం. కేంద్రంపై మండిపడ్డ ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్. నిజామాబాద్ కు ఈడీ. కవిత ఆస్తులపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా. భర్త అనిల్ వ్యాపార లావాదేవీలపై వివరాల సేకరణ. బినామీలు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ. ఆర్థిక లావాదేవీలో శరణ్ కీలక పాత్ర పోషించినట్లు అనుమానం. శరణ్ విచారణకు రాలేదని న్యాయస్థానానికి తెలిపిన ఈడీ. గ్రూప్ 4 నియామకాల్లో మార్పు. గ్రూప్ 4 భర్తీతో రోస్టర్ విధానంలో మార్పులు. సవరించిన ఖాళీల జాబితా వెల్లడి. వెబ్సైట్ లో జిల్లాల వారీగా వివరాలు. గ్రూప్ 1 తో మొదలైన హారిజంటల్ రోస్టర్. తుది జాబితా ఎల్లుండి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. హస్తినా వెళ్లనున్న సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్. పెండింగ్ లో ఉన్న 8 లోక్సభ అభ్యర్థుల ఎంపిక. కత్తిమీది సాముల, భువనగిరి, నిజామాబాద్, ఖమ్మం. ఇప్పటికే 2 విడతల్లో 9 మంది అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ. కీలక అంశాలపై సీల్డ్ కవర్ లో సమాచారం. ముఖాముఖిగా చెప్పలేని అంశాలు సీల్డ్ కవర్ లో పంపించాలి. సమాచారం గోప్యంగా ఉంటుంది. అవసరమైతే అధికారులకు భద్రత కల్పిస్తాం. ఢిల్లీ నుంచి నీటి పారుదల శాఖను కోరిన ఎన్డీఎస్ఏ ప్రతినిధి బృందం. 8 ఏళ్లుగా యథేచ్ఛగా ట్యాపింగ్. బడా బాబుల బ్లాక్ మెయిల్. వందల కోట్ల రూపాయల వసూలు. అధికార పార్టీ నేతలను వదలని వైనం. మాజీ మంత్రి రాసలీల రికార్డింగ్. కర్ణాటకలోనూ కుమారస్వామికి ట్యాపింగ్ డేటా. ఎస్పీలు భుజంగరావు, తిరుపతి అన్నలకు 14 రోజుల రిమాండ్. A1 గా ప్రభాకర్ రావు, A2 గా ప్రణీత్ రావు. గెలుపే మన లక్ష్యం. గ్యారంటీల అమలే ప్రచారాస్త్రం. ఆ దిశగా కార్యాచరణతో దూసుకుపోదాం. క్షేత్రస్థాయి వ్యవహారాలపై దృష్టి పెట్టండి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సీఎం రేవంత్.